టాలీవుడ్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్కు వెళ్లినప్పుడు తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులు పేర్కొంది. నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది. దీంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. రాయదుర్గం పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు, స్వచ్ఛందంగా గాయపరచడం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ కు గతంలో నేర చరిత్ర ఉంది. 2015లో ఓ కాలేజ్లో మహిళపై దాడి చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో 2019లో మెడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు 6 నెలలు జైలు శిక్ష విధించింది. జానీ మాస్టర్ ఇటీవలే రాజకీయాల్లో చేరి జనసేన తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, లైంగిక వేధింపులకు సంబంధించి జానీ మాస్టర్ ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజాగా చూసుకున్నట్టయితే రాయదుర్గం కి సంబంధించినటువంటి పిఎస్ లో ఇప్పటికే జీరో కేసు అయితే ఫైల్ చేశారు. మహిళ ఎవరైతే జానీ మాస్టర్ దగ్గర జూనియర్ డాన్సర్ గా పనిచేస్తున్నటువంటి మహిళ 2019 నుంచి అసిస్టెంట్ డాన్సర్ గా జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్నటువంటి యూపీకి చెందినటువంటి మహిళ తనపై అనేక సార్లు జానీ మాస్టర్ ఏదైతే అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్లిన సమయంలో అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగిక వేధింపులు, అలాగే దూషించడము, ఇలాంటి ఘటనలన్నీ కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి అన్న కోణంలో ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు ఏదైతే ఉందో ఆమె నార్సింగ్ పరిధిలో ఉంది కాబట్టి నార్సింగ్ పిఎస్ అయితే రాయదుర్గం పోలీసులు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేసేటప్పుడు నార్సింగ్ అనేక సార్లు లైంగిక వేధింపులకు ఇతను పాల్పడ్డాడన్న కోణంలోనే ఆ మహిళ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. 0 ఎఫ్ఐఆర్ తో పాటు తదుపరి విచారణ కోసం సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె నివసించేటటువంటి ప్రాంతమైనటువంటి నార్సింగ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలోకి ఈ కేసును అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రాయదుర్గం పోలీసులు అయితే ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి జానీ మాస్టర్ మీద ఐపీసీ సెక్షన్ 376, అలాగే 506, అలాగే 323 ఈ 3 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ఏదైతే స్వచ్ఛందంగా గాయపరిచారు 323 ఏదైతే ఉందో ఇందులో సబ్ క్లాస్ 2 మరియు ఎన్ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. జానీ మాస్టర్ కి సంబంధించి గతంలో కూడా 2015లో ఓ కాలేజీలో మహిళపై కూడా దాడి కేసులో కూడా ఇతనికి 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది మేడ్చల్ కోర్టు. 2019లో ఈ కేసుకి సంబంధించి 6 నెలల జైలు శిక్షకు సంబంధించి కూడా ఈ ఉదంతం కూడా ఇతని మీద మోపబడింది. కాబట్టి మొత్తం మీద రాజకీయంగా ఇటీవలే జనసేన పార్టీ తరఫున కూడా జానీ మాస్టర్ విస్తృత ప్రచారం కూడా చేశారు. కాబట్టి ఈ సంఘటన ఏదైతే ఉందో అనేక ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇటీవల ఈ కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి కావచ్చు, అలాగే లైంగిక వేధింపులు ఈ రెండింటికి సంబంధించి కావచ్చు, జానీ మాస్టర్ మీద వస్తున్నటువంటి ఇలాంటి ఘటనలు ఏదైతే ఉందో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే జానీ మాస్టర్ వర్షన్ కూడా వినాల్సి ఉంది. కాబట్టి మొత్తం మీద నార్సింగ్ పోలీసులు కేసు ఫైల్ చేసుకున్న తర్వాత వీరిని పిలిచి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద 3 సెక్షన్ల కింద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో జానీ మాస్టర్ దీనికి సంబంధించి ఎలాంటి
ఆ, 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 ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.